కశ్మీర్ ఎప్పటికీ కూడా పాకిస్తాన్లో భాగమే అని నిన్న ఫిబ్రవరి 5వ తారీఖున కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం జరుపుకున్నటువంటి పాకిస్తాన్లో షాబాజ్ షరీఫ్ను ఆసిఫ్ మునీర్ స్పష్టంగా చెబుతున్నారు. కాశ్మీర్ ఎప్పటికీ మా జీవనాడి, జిన్నా యొక్క ప్రతిపాదనది, జిన్నా యొక్క అభిష్టం అది. దానికి మేము ఎప్పుడూ కట్టుబడే ఉంటాం. విదేశాంగ విధానానికి మేము కట్టుబడి ఉన్నాము. కశ్మీర్ ఎప్పటికైనా సరే పాకిస్తాన్లో కలవాలి. ఈ విషయంలో భారతదేశం మీద విదేశాంగ విధానం, అలాగే మిగతా విదేశాలు, అంతర్జాతీయ సమాజాలు, ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలన్నీ కూడా భారత్ మీద ఒత్తిడి తీసుకురావాలి అని వీళ్ళైతే అక్కడ మాట్లాడటం జరిగింది నిన్న ఆసిఫ్ మునీర్ వీళ్ళందరూ. అంతేకాకుండా అక్కడ భారత సైన్యం చేతిలో హతమైనటువంటి హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వానీ, సయ్యద్ అలీ గినాల్ పేర్లను కూడా పాకిస్తాన్ ప్రధాని వాళ్ళని ప్రస్తావించి వాళ్ళని స్వాతంత్ర సమరయోధులుగా తీర్చిదిద్ది వాళ్ళకి ఒక గౌరవం కూడా ఇచ్చాడు. అంటే మనం ఉగ్రవాదులు అంటాం, వాళ్ళు స్వతంత్ర సమరయోధులు అంటారు. సరే, ఈరోజు కశ్మీర్ విషయంలో బీజేపీ వచ్చాక 370 ఎప్పుడైతే రద్దు చేశారో ఈరోజు పాకిస్తాన్ ఏ విధంగా మాట్లాడుతుందో చూడండి. మాట్లాడడం వరకే దాని పని. మరి 2018 వరకు కూడా దాని గురించి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటే 370 అమల్లో ఉంది. అది 370 అమల్లో ఉన్న పాకిస్తాన్లో లేకపోయినా ఒక్కటే. అంటే సపరేట్గా పాకిస్తాన్లో ఉండాల్సిన అవసరం ఏం లేదు. 370 అలాంటి అధికారాలు ఇచ్చింది వాళ్ళకి. 370 ఉన్నప్పుడు అది భారతదేశంలో భాగమైన, పాకిస్తాన్లో భాగమైన ఒక్కటే. 370 రద్దు అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ కూడా పిసుక్కుంటున్నారు. కశ్మీర్ ప్రజలు ఇప్పుడు బాగానే ఉన్నారు. కశ్మీర్ ప్రజలు పాకిస్తాన్లో కలుస్తారా, భారత్లో కలుస్తారా అంటే మేము భారత్లోనే ఉన్నాం కదా, మళ్ళీ భారత్లో కలవడం ఏంటి అంటున్నారు. ఎందుకు? ఈ 6-7 సంవత్సరాలుగా వాళ్ళు చూస్తున్నటువంటి అభివృద్ధి అలాంటిది. పాకిస్తాన్ వెళ్తే ఏమవుద్దో వాళ్ళకి తెలుసు. పాకిస్తాన్ ఇక్కడికి వస్తే మొత్తం వనరులన్నీ దోచుకుని అక్కడ వాళ్ళు తీసుకుంటారు. అంటే సేమ్ బలోచిస్తాన్ పరిస్థితే వస్తుంది. సో అందుకని కశ్మీర్ ప్రజలు ఎప్పటికీ కూడా పాకిస్తాన్ నమ్మరు. అలాగని వాళ్ళకి పాకిస్తాన్ మీద ప్రేమ లేదంటే అదేం కాదు. వాళ్ళకి పాకిస్తాన్ మీదే ప్రేమ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ప్రశాంతంగా ఏ ఫరూక్ అబ్దుల్లో, ఏ అమర్ అబ్దుల్లో, లేకపోతే ఏ పీటీవీకి చెందినటువంటి ముఫ్తో ఎవరో ఒకరు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు పరిపాలిస్తూ ఉండాలి. వాళ్ళు సపరేట్గా ఈ దేశం చూస్తూ ఉండాలి. ఎక్కడా కూడా భారతదేశం యొక్క అధికారం ఇక్కడ చూపించకూడదు కశ్మీర్ ప్రజలకి. ఆ దరిద్రం ఇంకా ఉంది ఆ ప్రజల మనసులో. దాన్ని పోకుండా అలాగ కాపాడుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి వేర్పాటువాదులు. అయితే 370 రద్దు తర్వాత ఈ వేర్పాటువాదులు మరికొంతమంది యొక్క కోరలు పీకేయడం వల్ల దాన్ని పూర్తిగా దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు. ఈరోజు కశ్మీర్ గురించి షాబాజ్ షరీఫ్ కావచ్చు, లేకపోతే ఆసిఫ్ మునీర్ కావచ్చు, పాకిస్తాన్ నాయకులు కావచ్చు, వేర్పాటువాదులు కావచ్చు, ఇలా మాట్లాడటమే తప్ప జరిగిందేమీ లేదు, చేసేదేమీ లేదు 370 రద్దు కాబట్టి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ ఎప్పటికైనా వస్తుంది. కాంగ్రెస్ వస్తే కనుక ఖచ్చితంగా 370 అమలు చేస్తారు. వాళ్ళు బహిరంగంగానే పార్లమెంటు సాక్షిగా, లోక్సభ సాక్షిగా, మీడియా సాక్షిగా చెప్పాడు కదా రాహుల్ గాంధీ, మేము వస్తే ఖచ్చితంగా 370 అమలు చేస్తామని. అంటే కశ్మీర్ని పాకిస్తాన్లో కలిపేయడానికి ఎటువంటి అభ్యంతరాలు వీళ్ళకు ఉండవు. ఇంతకుముందు అంటే కాంగ్రెస్ పరిపాలనలో 370 అమల్లో ఉంది కాబట్టి ఎవరికి ఎటువంటి నొప్పి లేకుండా అంతా జరిగిపోయింది. ఇప్పుడు బీజేపీ వచ్చి 370 రద్దు చేసింది కాబట్టి దాని యొక్క పర్యవసనం అర్థమైంది. కాబట్టి కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తుంది? అరే మనం 370 అప్పుడు అమల్లో చూపించడం కరెక్టే, కానీ ఇప్పుడు మళ్ళీ బీజేపీ వచ్చి రద్దు చేసింది కాబట్టి రేపు మళ్ళీ మనం అధికారంలోకి వస్తే దీన్ని అమలు చేసి కశ్మీర్ని పూర్తిగా పాకిస్తాన్కి ఇచ్చేద్దాం. ఇక ఎప్పటికీ కూడా కశ్మీర్ మన మీద ఉగ్రదాడి చేయదు, ఇక ఎప్పటికీ కశ్మీర్కి భారత్కి ఎటువంటి తగాదాలు ఉండవు అని ఒక ప్రకటన చేసేసి పూర్తిగా కశ్మీర్ని అటు ఇచ్చేస్తుంది అనమాట. అంటే తలకాయ లేని ఒక ముండెం ఎలాగైతే భారతదేశం ఉంటుందో అలా ఉంటుంది. దానికి ఏం చెప్తుంది కాంగ్రెస్ అంటే ఇదే చెప్తుంది. ఇక మనకు ఉగ్రవాదులు ఉండవు, ఉగ్రదాడులు ఉండవు, ఆ సైన్యం యొక్క ప్రాణత్యాగాలు ఉండవు, ఏమీ ఉండవు, ప్రశాంతంగా ఉండొచ్చు మనం ఆ భూభాగం మీద పాకిస్తాన్కి ఇచ్చేయడం వల్ల అంటారు. కాంగ్రెస్ ఇలా చేస్తుంది, కానీ ఉగ్రవాదాన్ని ఆపడం అనేది కళ్ళ. వాళ్ళకి కశ్మీర్ ఇచ్చేసినా ఏమి ఇచ్చేసినా ఉగ్రవాదం ఆగదు. వాళ్ళది లేకపోతే బ్రతకలేరు. కశ్మీర్ని కూడా ఒక ఉగ్ర సంస్థగా మార్చేస్తారు.